హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇలా కొన్ని పొడులు ప్యాకెట్స్ ఓపెన్ చేసి వదిలేస్తాం కదా, వీటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలంటే హడావిడిగా అక్కడ పడేస్తే అలా పొడి అంతా పడిపోతుంది కదా ఫ్రిడ్జ్లో. సో కాబట్టి వాటిని ఇలా ఫోల్డ్ చేసి ఇలాంటి ఒక డబ్బాలో ట్రేలో పెట్టేసి ఇలా అనమాట ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసామంటే ఒకవేళ ఏదైనా కవర్ తీసేటప్పుడు పడిపోయినా ఈ ట్రేలో పడిపోతుంది, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేయాలని వస్తుంది. సో ఇలాంటి కంటైనర్స్ తీసుకొని ఇలా స్టోర్ చేసుకోండి. చూసారా, ఇక్కడ ఇలా బాక్సులు వేసేసుకుంటే ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది. దీంట్లో పడిపోయిన తీసి ఇది మాత్రమే క్లీన్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. చూసారా, ఇది ఫ్రిడ్జ్ నుంచి ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది, కూలింగ్ అనేది. సో వాటిని క్లోజ్గా పెట్టకూడదండి, బాక్స్లో ఎప్పటికైనా సైడ్కి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్ కూడా ఎక్కువ రోజులు కూలింగ్గానే ఉంటుంది. లేదంటే కూలింగ్ తగ్గిపోయి మళ్ళీ లీకేజ్ అవుతూ అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్ని ఇలా ఆర్గనైజ్ చేసుకోండి. చూసారా, ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఎయిర్ అనేది అన్ని వాటికి తగ్గుతుంది, కూల్ అనేది బయటకు వెళ్ళిపోకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా ఇలాగే ఎయిర్ అనేది అన్ని వాటికి తగులుతూ ఉండాలండి, ఇలా ఉండాలి, ఇలా అన్నమాట. చూసారా, నేను ఎయిర్ అంతా కూలింగ్ అనేది దానికి స్పేస్ ఇవ్వాలండి. స్పేస్ ఇవ్వకుండా అన్నీ హడావిడిగా ఆ ఎయిర్ వచ్చి కూలింగ్ వచ్చే దగ్గరికి అన్నీ లాక్ అయిపోయిందంటే ఫ్రిడ్జ్ కూలింగ్ అనేది బంద్ అవుతుంది. ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. నేను ఈ హార్లిక్స్ గురించి కూడా మీకు ఒక వీడియో అప్లోడ్ చేశానండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని గురించి కూడా చూడండి. ఇలా కొబ్బరిని కూడా డ్రై చేసుకోవచ్చండి, పచ్చి కొబ్బరి